హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఎందుకు అంటే ఒకటి, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్షాలు అవ్వచ్చు, అంబానీ అదానీ మధ్యలో ప్రధాని అని ఒక నినాదం చేస్తున్నాయి. అంటే మొత్తం ప్రైవేటైజేషన్, ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అదానికి అమ్మేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగం అనేది లేకుండా చేస్తున్నారు, ప్రభుత్వ సంస్థ అనేది లేకుండా చేస్తున్నారు, దేశాన్ని మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పేసి అని కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలన్నీ వాదిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా అమెరికాలో ఏదైతే ఒక లంచం వ్యవహారంలో అదానిపై కేసు నమోదైన విషయం తెలిసింది. అక్కడికి వెళ్తే కూడా అదాన్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి అని మనకు ఇంటర్నేషనల్ మీడియా కథనాలతో తెలుస్తుంది. అయితే అదానిపై అమెరికాలో కేసు నమోదవడంతో పాటు ఏదైతే కుకీ మైతే తెగల మధ్య మణిపూర్లో కొన్ని నెలలుగా దాదాపుగా 1 to 1.5 years జరుగుతున్న గొడవలు ఏవైతున్నాయో ఆ గొడవల్లో ప్రధాని మోడీ సైలెంట్గా ఉంటున్నారు. ప్రధాని మోడీ మణిపూర్ వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించట్లేదు. రెండు తెగల మధ్య వైరంతో మణిపూర్ తగలబడిపోతున్న ఇప్పటివరకు మోడీ నుంచి ఎలాంటి చర్య కూడా లేదు. అసలు అక్కడికి వెళ్ళింది లేదు, వాళ్ళని పరామర్శించలేదు, ఆ గొడవలు ఆపడానికి పని చేసింది ఏం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన కూడా ఇక్కడ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున హాజరవుతున్నారు. తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉందో ఇక్కడ నుంచి కూడా రాజ్భవన్కు వెళ్ళనున్నారు. అక్కడ గవర్నర్ కలిసి వాళ్ళ నిరసన తెలుపనున్నారు. ఇందులో భాగంగా మరికొద్దిసేపట్లో ఇక్కడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఏదేమైనా కూడా వీళ్ళంతా కూడా ఏదైతే బీజేపీ అవ్వచ్చు, మోడీ అవ్వచ్చు, మొదటి నుంచి ప్రైవేటైజేషన్కి అదానీ అంబానీకి మధ్యలో తొత్తుగా వ్యవహరిస్తున్నారని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విమర్శిస్తుంది. మరోవైపు మణిపూర్లో కూడా గొడవలపై ఇప్పటివరకు ఏ చర్య ఎందుకు తీసుకోవట్లేదు, దానిపై జేపీసీ కూడా ఏర్పాటు చేయాలి ఈ రెండు ఇష్యూస్ సంబంధించి అంటే కూడా ఇప్పటివరకు ఆ ఊస ఎత్తకుండా ఇప్పుడు కొత్తగా ఒక బిల్లు ఏదైతే జమిలీ బిల్లు ఉందో దానిపై జేపీసీ వేస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇదివరకు మేము ఇష్యూస్ రైజ్ చేసిన పైన ఇప్పటివరకు జేపీసీ కూడా మీరు ఎందుకు వేయలేదని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. సో మొత్తంగా ఇది పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఇక్కడ మేము చెల్లో రాజ్భవన్ కార్యక్రమము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మా ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము అదానీ అంబానీ వాళ్ళు చేసే అరాచకాలని బట్టి దీనికి ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఈ రోజున ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఉన్న మా ప్రభుత్వము, మా సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున ఈరోజు చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒకటి ఏంటంటే, ఎక్కడైతే చీకటి కోణంలో అక్కడున్న కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మోదీ నేను అంటే హిందుత్వం ఇస్తుందో పేరుతో కావచ్చు, అటు ఆదానితోటి గూడుపుటాన్ని చేసి దేశాన్ని మొత్తం పెద్ద ధనవంతులకు కట్టబెట్టిన వాస్తవం ఇది మాత్రం. అధిక ధరలతోటి నిత్యావసర సరుకులు కొనలేక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంత బాధపడ్డారు 10 సంవత్సరాలుగా అనేది అందరూ చూస్తున్నదే. మనం అంటే మన బ్రతికే విధానం కావచ్చు, జరుగుతున్న విధానాలు కావచ్చు, ఇవన్నీ కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మేము ఏదైతే మాకు 100 కోట్లు మాకు అగ్రిమెంట్ అయిందనేసి మా మీద దుమ్మెత్తిపోసిన ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడున్న ఏదైతే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో మా మీద దుమ్మెత్తి మేము ఆ రోజే చెప్పేసినాం కదా, మాకు దోపిడి సొమ్ము వద్దనేసి మేము చెప్పేసినాం. ఎప్పుడైతే విదేశాలలో ఆయన యొక్క అవినీతి బయటపడ్డప్పుడు మాకు వెంటనే వద్దని మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం అందరికీ తెలుసు. కానీ అదేవిధంగా ఈరోజు మోదీ కూడా ఒప్పుకోవాలి కదా, అక్కడ బంగ్లాదేశ్లో కావచ్చు, లేకపోతే మణిపూర్లో కావచ్చు జరిగిన సంఘటనలు కూడా ఒక్కరోజు కూడా మోదీ తన బాధ్యతగా ఆడపిల్లల తరఫున ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఒక్కరోజు వాళ్ళని కనికరించి కనీసం ఏం జరిగింది ఏం కథ అని కూడా ఒక్కరోజు చూసుకోలేదు. అటువంటి గొప్ప ధనవంతుడు అయిపోయాడు, ఛాయ్ అమ్ముకొని బతుకుతున్న అన్న ప్రధాని వాళ్ళ ఒక పెద్ద లక్షల కోట్లకు ధనవంతుడైందంటే ఈరోజు పేదవాళ్ళ బతుకులు నీకు అవసరం లేదా, మధ్యతరగతి వాళ్ళ బతుకులు అవసరం లేదా? ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏదైతే కేంద్రంలో పనిచేస్తున్న మంత్రులు ఏదైతే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కటి ఎట్లా మాట్లాడుతున్నారంటే, వాళ్ళు కూడా అవినీతిలో కూరుకుపోయినా లేకపోతే మోదీ పాట పాడుతున్నారా? తెలంగాణ ప్రజలు అవసరం లేదా? తెలంగాణలో బ్రతుకుతున్న మధ్యతరగతి పేదవాళ్ళు అవసరం లేదా? వాళ్ళు అంత ఇదిగా ఉంటే మా మీద దుమ్మెత్తిపోయడం కంటే మాకు మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను ఈరోజు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్ల అప్పుగా తయారు చేసిన కేసీఆర్ ఉన్న హయాంలో 10 సంవత్సరాలు మీరు ఏం చేసిల్లని మాట్లాడుతున్నారు. ఈ రోజున ఈ బీజేపీ వాళ్ళను 10 సంవత్సరాలు మీరు ఏం బీకిళ్ళు, గడ్డి బీకిల్లా?
తెలంగాణ బతుకులు ఈ విధంగా నిత్యావసర సరుకులతోటి కనీసం బుక్కడు బువ్వ తినలేని ఒక ఇల్లు గూడు లేని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు బ్రతుకుతుంటే మీరు ఏం పీకిళ్ళు ఏం చేసిళ్ళు? ఈరోజు బండి సంజయ్ అయితేంది, రఘునందన్ అయితేంది, కిషన్ రెడ్డి అయితేంది, వీళ్ళని ఖచ్చితంగా మేము మా తెలంగాణ మహిళలు ఎదుర్కొంటాము. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో సాధిస్తాము, ఇవాళ 8 వచ్చినాయి 16 వచ్చినాయి, రేపు పొద్దున మొత్తం మాదే రాజ్యం అనుకుంటున్నారు. కానీ మీకు కూడా ఏదైతే కేసీఆర్ పట్టిన గతి మీకు కూడా పడుతుంది. ఎందుకంటే ధనికులకే పనిచేసింది ఏదైతే బీజేపీ, ఏదైతే మోదీ సర్కారు ధనికులను పనిచేసింది, ధనులకు గొప్పల వాళ్ళని చేసింది, పేదవాళ్ళని ఉంచింది, బీదవాళ్ళనే ఉంచింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ రోజు కూడా మేము 10 సంవత్సరాలు కొట్లాడినా మీరు అధికారం తెచ్చుకున్నాం, మళ్ళీ పేదల పక్షాన ప్రజాపాలన చేస్తున్నాం తప్ప మేము ప్రజల సొమ్ము మేము దింగలు తినలేదు. అప్పులు చేసిపోయిన కేసీఆర్ దిక్కు మాట్లాడండి, ఏం మాట్లాడతారో, ఏం దుమ్మెత్తి పోస్తారో, ఏ విధంగా వాళ్ళకు శిక్షలు విధించాలో ఆ విధంగా మాట్లాడి తప్ప మా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తే అది మీకే తిరిగి కొడుతుంది. ఎందుకంటే మా దగ్గర ఒక రూపాయి లేకున్నా కూడా మేము ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే మాట నిలబెట్టుకోవడానికి మా సీఎం మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బీసీ నేత, అందరికీ మధ్యతరగతి వాళ్లకు న్యాయం చేయడానికి ముందుకెళ్తున్నాం. ఈరోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆదాని అవకతవకల మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పిలుపునివ్వడం, దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా నేషనల్ కాంగ్రెస్ పార్టీ పిలుపునందుకొని వాళ్ళ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే మనందరికి కూడా తెలుసు, అనేక మార్లు నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ఆదానికి ఆస్తులు కట్టబెడుతున్న దాని మీద అనేక మార్లు విమర్శలు చేయడం జరిగింది. దాన్ని పెడజెవిన పెట్టినటువంటి ప్రభుత్వము అవహేళన చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల మీద అవహేళన చేయడం జరిగింది. ఇవాళ స్పష్టంగా అమెరికా కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు కూడా అక్కడి నుంచి ఏ విధంగా అయితే అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పేసి ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి న్యూస్ను పట్టుకొని ఇవాళ బహిర్గతమైపోయింది. వాళ్ళ దేశాలలోకి ఎంట్రీ లేకుండా వాళ్ళ దేశాలలో ఆదానికి సంబంధించినటువంటి వ్యాపారాలను పూర్తిగా నిషేధిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణకు ఒక రకంగా ఏంటంటే సాక్ష్యాలు లభిస్తూ ఉన్నాయి. అందుకే ఇవాళ మేము నరేంద్ర మోదీ గారిని కూడా అడుగుతూ ఉన్నాం, ఆదానికి సంబంధించినటువంటి విమర్శల మీద నరేంద్ర మోదీ గారి యొక్క హ్యాండ్ ఉన్నది, నరేంద్ర మోదీ గారి యొక్క కనుసన్నల్లోనే ఆదాని సంబంధించినటువంటి ఆస్తులు కూడబెట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది, అవకతవకలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇతర దేశాల నుంచి ఒక ఆర్థిక నేరగాళ్ళలాగా ముద్ర వేసుకునే పరిస్థితి, ఇది భారతదేశానికి మంచిది కాదు. కాబట్టి ఇది వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము గతంలో తీర్మానం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం, వెంటనే నరేంద్ర మోదీ గారు ఏదైతే నిజంగానే మీకు ఎలాంటి ప్రమేయం లేకపోతే ఎందుకు విచారణ చేయడానికి వెనుకడుగేస్తూ ఉన్నారు? కాబట్టి విచారణ చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమం ఏంటి, నిరసన కార్యక్రమం ఏంటి, ఎలా అసలు ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా నిరసన కార్యక్రమం దేనికంటే మనందరికీ కూడా తెలుసు, మణిపూర్ అనేది రావణ కష్టగా మారుతా ఉన్న సంగతి మనం మే 3వ తారీఖు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు మరి బీజేపీ అగ్రనాయకులు ప్రధానమంత్రి మోడీ గారు ఎంతో వేల మంది ఇల్లులు వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. మరి అనేక మంది అసూలు వాసిన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. సో దానికి ఒక్కసారైనా కూడా వెళ్ళి మరి ప్రజలను కాపాడుకోవాలి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి కూకి అదేవిధంగా ఇంకో 2 తెగల మధ్య కొట్లాట కోసం ఈరోజు ఇక్కడి నుంచి రాజ్భవన్ వరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఎల్ఐసి అయితేనేముంది, ఎయిర్పోర్ట్ అయితేనేముంది, రైల్వేస్ అయితేనేముంది, సో ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేక మంది రోడ్ల బారిన పడతా ఉన్నారు. మరి ఉపాధి అనేది కోల్పోతా ఉన్నారు. మరి ప్రైవేట్ చేయడం వల్ల నష్టం జరుగుతూ ఉన్నది. మరి దానిపైన కూడా బీజేపీ అగ్రనాయకులు ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఒక్క పెదవి విప్పి ఒక మాట కూడా మాట్లాడట్లేదు. దానికి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మరి ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర చేస్తాం. ఈరోజు ఈ మోడీ గారు ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేస్తున్నట్టు కనిపిస్తలేదు. ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే విధానం మోడీ ప్రభుత్వంలో లేదు. మోడీ గారు కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి అండగా ఉండి కోట్ల రూపాయల పనులే కాకుండా ప్రతి పాలసీలో వాళ్ళు లాభపడే విధంగానే ప్రభుత్వ పథకాలు ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన.
ప్రజల అభిప్రాయం కూడా అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా మోడీ గారిని కోరేది ఏంటంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని జరిగే విధంగా, వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప వ్యక్తుల యొక్క అభివృద్ధి కొరకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలోనూ ఈ మోడీ అదానీ యొక్క ఆగడాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం. తప్పక మోడీ గారు మారాలి, అదానీ యొక్క ఆస్తులపై కూడా విచారణ జరిపించాలి ప్రముఖంగా కాంగ్రెస్ వందం కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మోడీ గారు ఎలాంటి అభివృద్ధి జరగకుండా వ్యక్తుల అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉన్నాడు, వ్యక్తులకు లాభమయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నాడు అనేది మేము వారి మీద అభియోగం మోపుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు జరిగే కార్యక్రమంలో వేలాది మందిగా కార్యకర్తలు కథలు వచ్చి మోడీ నాయకత్వాన్ని మేము బలపరచడం లేదు, జిందాబాద్ మోడీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి జరగటం లేదనేది ప్రత్యేక నినాదం అనే మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మోడీ గారి నాయకత్వంలో ఒక పెట్టుబడిదారులకు లాభం జరుగుతున్నట్టు కనబడుతుంది. పేదల గురించి ఆలోచించినట్టు లేదు. వాళ్ళు మారాలి. ఒక క్యాపిటలిస్టుల మీద విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. అదాని లాంటి వాళ్ళు మరి దేశాన్ని సంపదను కొల్లగొడతా ఉంటే ప్రభుత్వం రక్షణగా ఉండవలసిన పరిస్థితులలో వారిని కాపాడే ప్రయత్నం చేయడం శోచనీయం. ప్రధానమంత్రి స్థాయిలో దీని మీద వెంటనే విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్లమెంట్ లో కూడా ధర్నా చేస్తా ఉన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ఇక్కడ గవర్నర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తొందరగా విచారణ జరిపి దీని మీద చర్యలు తీసుకోవాలి. పేద బడుగు వర్గాలకు లాభం జరిగే విధంగా ప్రజలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం. ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు సికింద్రాబాద్ నుంచి భారీ ఎత్తున వేలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరియు ఎన్నిసార్లు పార్లమెంట్లో లేవదెత్తిన ఆదానిపై చర్య తీసుకోనికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాబట్టి ఈరోజు అందరము కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు అందరితో సహా ఈరోజు ర్యాలీతో సహా పోయి గవర్నర్కి చర్య తీసుకోవాలని ఆదాని మీద మెమోరాండం ఇవ్వబోతున్నాం. మణిపూర్ ఘటన మీద ఎన్నోసార్లు మణిపూర్ ఘటన మీద కూడా మేము ధర్నాలు చేసినాం, నిరసన చేసినాం. ఈ యొక్క ప్రభుత్వానికి చర్య తీసుకుంటారు కాబట్టి గవర్నర్కి ఈరోజు మేము వినతి పత్రాన్ని అందజేస్తున్నాం. ఈరోజు దేశమంతా ఆదాని ఈ మణిపూర్ ఘటనపై మండుతుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దాని గురించి ఇంతవరకు చర్య తీసుకోలేదు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆదానిపై కానీ మణిపూర్ ఘటనపై కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. వెంటనే ఆదానిని అరెస్టు చేయాలి. మణిపూర్ ఘటనలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పిసిసి కమిటీ రాష్ట్రం మొత్తము వెళ్ళేసి గవర్నర్ గారికి వినతి పత్రం వేయడం జరుగుతుంది. వాళ్ళపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడం సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరము ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరికి, నెక్లెస్ రోడ్ దగ్గరికి ర్యాలీలో బయలుదేరి వచ్చినాము. కారణం ఏందనంటే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల మీద, నిస్సహాయుల మీద జరుగుతున్న అగత్యాల మీద పోరాడుతున్న
కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎన్నిసార్లైనా మణిపూర్ ఘటనని లేవనెత్తి న్యాయం జరగాలని చెప్పి ఎన్నిసార్లు కోరినా సరే ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు మోడీ గారు స్పందించకపోవడం, అదాని పట్ల ఎటువంటి చట్టపరితమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒకటే సంకేతాన్ని ఇస్తున్నారు, మోడీ అదాని బాయ్ బాయ్, బీజేపీ మోడీ బిజినెస్ మ్యాన్ అదాని దోనో బాయ్ బాయ్ హే. వాళ్ళ భాయిచారాల ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. అందుకని మా సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ గారు భారీ ఎత్తున ర్యాలీ తీసి నిరసన చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ యునైట్ చేసి చేయూతన చేసి అందరికీ ఈ మెసేజ్ అందించాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాము. ఈ మెసేజ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ నిరసన తెలపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా సంతోషాన్ని నాయకత్వాన్ని వర్ధిల్లాలని చెప్పి ఇదే విధంగా నాయకులందరూ స్పందిస్తే ఖచ్చితంగా మణిపూర్లో ఆ బాధితులందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి దేశంను అంటే ఒక పేదవాడు ₹1,00,000 అప్పు చేస్తే తప్పించుకోలేని పరిస్థితులలో కోట్లాది రూపాయలు తప్పు చేసి అడ్డంగా ప్రభుత్వానికి దొరికినటువంటి మోడీని కేడీని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మేము ఒకటే ప్రశ్న ఇస్తా ఉన్నాం. అయ్యా, లక్షల కోట్లు మోసం చేస్తున్నటువంటి ఏం నీకు చుట్టమవుతాడా? నువ్వు అతను ఎందుకు పట్టుకుంటలేవు? ఎందుకు శిక్షిస్తలేవు? ఎవరన్నా పేదవాడు ఏదన్నా చిన్న లోన్ తీసుకుంటే వాళ్ళను ఇబ్బంది పెడతారు, కానీ మరి మీకు కళ్ళు కానరావట్లేదని నేను అడుగుతా ఉన్నాను. మోడీ గారు ఎన్నికేసుకొని గుజరాత్లో ఉన్నటువంటి ఆ నీరవ్ మోడీని వాళ్ళ పరివారాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నీతులు చెప్తా ఉంది, కానీ మోసాలు చేసుకుంటా మరి కోట్లాది రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు ముంచుతున్నటువంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారో చెప్పాల్సిందిగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. అందుకే ఈరోజు గవర్నర్ కలవడానికి ముఖ్య నాయకులందరం కూడా కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఈరోజు పార్లమెంట్లో మోడీ ఎన్ని అరాచాలకు పాల్పడుతున్నాడో, అదానీని ఏ విధంగా వెనుకేసుకొస్తున్నాడో పార్లమెంట్లో చర్చ జరగాలని పట్టుబట్టినటువంటి ఇండియా కూటమికి, లెక్క చేయనటువంటి మోడీకి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఇండియా వ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ధర్నాలు, దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. అమెరికాలో అదాని మీద పెద్ద ఎత్తున కేసులు బుక్ అయి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అదానికి కట్టబెట్టి లక్షల కోట్లాది రూపాయలను అదానికి కట్టబెట్టినటువంటి ఘనత మోడీకి దక్కింది. మరి అమెరికాలో కేసు బుక్ అయింది, దాదాపుగా లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. దాని మీద చర్చ జరగాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి మీద కొన్ని లక్షల కోట్ల అప్పులైనాయి. కాబట్టి దీని మీద చర్చ జరగాలంటే చర్చించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మణిపూర్లో ఏ విధంగా అరాచకం జరుగుతూ ఉంది, మైనార్టీల మీద ఏ విధంగా అరాచకం చేస్తూ ఉన్నారు, దాని మీద కూడా చర్చ జరగాలంటే కనీసం చర్చకు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ, బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాన్ని గుర్తించాలని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక మెమోరాండం సమర్పించడానికి పార్టీ శ్రేణులన్నీ కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాయి. తప్పకుండా భారతదేశ ప్రజలు, అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాయి, ఇండియా కూటమికి అండగా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
कांग्रेस जिंदाबाद मोदी अडानी मोदी अडानी मोदी अडानी मोदी अडानी मोदी अडानी यहाँ पे कांग्रेस जो काम कर रहा है वो आगे की हुकूमत बता रही नहीं। मोदी अडानी पूरे हिंदुस्तान को बेच के खा ले रहे हैं। हर जगह उन लोग का इंटरनल रिलेशन है और उसके लिए यहाँ पे सब लोग मिलकर हम धरना दे रहे हैं उन दोनों को हटाने के लिए। ये आग जो रूलिंग पार्टी है उसको हटाने के लिए। आपका डिमांड क्या है? हमारा डिमांड ये सब खत्म करना है। जैसा पहले चलता था वैसे ही चल रहा है। मतलब जैसा रेलवे को बेच दिए, रेलवे को फिर से लेके आना है। आर्मी में रिक्रूटमेंट पहले होता था, नॉर्मल रिक्रूटमेंट होता था, अभी अग्निवीर ला दिए। ये सारे चीज़ों को जो न्यू इम्प्लीमेंट करे हैं लोग, ये लोग को हटाना है। प्राइवेटाइजेशन जो हो गया वो प्राइवेटाइजेशन खत्म करे, सीधा फिर से सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट पे लेके आने का पूरी चीज़ों। मणिपुर का तो सब सारी दुनिया को मालूम है, पूरे इंडिया को मालूम है क्या हो रहा है और क्या इंसानियत के साथ नाजायज़ फ़ायदे उठा रहे हैं लोग। और हम जो ह्यूमन राइट्स को भी वो लोग केयर नहीं कर रहे और अपना ही राज्य चला रहे हैं यहाँ पर लोग। क्या डिमांड है? हमारा डिमांड खत्म करना है। उनको जो सच है उसको ऊपर लाना है उनको, और उनको क्या है मालूम, जो दोषी है उनको పనిష్మెంట్ మిల్లా అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ అని చెప్పేసి ఏఐసిసి ఆదేశానుసారం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే ఎంతసేపు ఎంపీలు సస్పెండ్ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు కాబట్టి అదాని విషయంలో నరేంద్ర మోడీ గారు కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. అమెరికాలో పెద్ద ఎత్తున అమెరికా ప్రభుత్వం కేసు పెట్టినప్పుడు కూడా అదాని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ సెబీ చైర్మన్ గారి మాధవ్ గారిని కావచ్చు, అదేవిధంగా అదాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి పార్లమెంట్లో దాని మీద చర్చ చేయాలని చెప్పేసి పట్టుబడితే ప్రతిసారి సస్పెండ్ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అదాని అంబానీ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి అదాని అంబానీ కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా గవర్నరు ఆఫీసు అంటే రాజ్భవన్ వరకు పాదయాత్ర చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ప్రధాన జాయింట్ పార్లమెంట్ కమిటీ ఇక్కడ ప్రధానమైన డిమాండ్ అదాని మీద చర్చ జరుగుతూ ఉంది. దేశంలో ప్రజలందరూ కూడా అదాని కంపెనీలో పెట్టినటువంటి ఎవరైతే షేర్లు ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే కాకుండా అదాని ఆదాయం గణనీయంగా పడిపోతూ ఉంది. అమెరికాలో అదాని గారి మీద కేసు అయింది. అదే కాకుండా అదాని దేశంలో చాలామందికి పెట్టుబడులు తీసుకునే క్రమంలో ముడుపులు ఇచ్చిరని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఆరోపించి అక్కడ ఏకంగా స్టాక్ ఎక్స్చేంజ్ అమెరికాలో కేసు అయింది. కాబట్టి దాని మీద పూర్తి విచారణ చేస్తే ఆనాడు ఎడెన్బర్గ్ రిపోర్ట్ కావచ్చు, ఈనాడు అమెరికాలో అయిన కేసు కావచ్చు, అదానికి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా నరేంద్ర మోడీ గారు కట్టబెడతా ఉన్నారు. కాబట్టి నీతి ఆయోగ్ సిఫారసులను కూడా నరేంద్ర మోడీ గారి విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి అన్ని మీరు చర్చ జరగాలంటే జేపీసీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరితే నరేంద్ర మోడీ గారు తిరస్కరిస్తూ ఉన్నాడు. కాబట్టి దాని నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మణిపూర్ కూడా అంటే మణిపూర్ మీద కూడా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. మణిపూర్ విషయంలో చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారు మణిపూర్ను విజిట్ చేయాలా, మణిపూర్లో అల్లర్ల విషయంలో నరేంద్ర మోడీ గారు అక్కడికి పోయి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. మీ ప్రభుత్వం ఉంది, అదే కాకుండా ఇప్పటివరకు చాలా పెద్ద ఎత్తున మానభంగం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, చర్చిల మీద దాడులు జరిగినాయి, గుళ్ళ మీద దాడులు జరిగినాయి. కాబట్టి రెండు గిరిజన తెగల మధ్య జరిగినటువంటి వైరాన్ని సల్లార్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేయకుండా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు మణిపూర్ విజిట్ చేస్తలేరు. అదాని విషయంలో మాత్రం ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఎంపీలను సస్పెండ్ చేసే ప్రయత్నం, ప్రతిపక్షాలను మాట్లాడి ఇచ్చే అవకాశం చేయకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మణిపూర్ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ కోరింది, ఇప్పుడు అదాని విషయంలో కూడా చేపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. చెప్పండి, మీరు ప్రోగ్రామ్ ఎందుకు పిలుపునిచ్చారు, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఈరోజు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు దేశ సంపదను మొత్తం అదానికి దోచిపెడతా ఉంది. ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేలు కావచ్చు, విమానాలు కావచ్చు, అనేక భూములను కూడా ఈరోజు అదాని సంపద దోచిపెడతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం అదాని దోచిపెడితే దేశ ప్రతిష్ట గౌరవం దెబ్బతింటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పార్లమెంట్లో ప్రస్తావిస్తూ పోరాడుతూ ఉంది. అదాని మీద కూడా సెబీ కేసు నమోదైంది. అదానిని ఈరోజు కర్ణాటక మొత్తం పూర్తిగా రద్దు చేయాలి, అదానిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మా ప్రీతమ నేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు భారత పార్లమెంట్లో పెద్ద ఎత్తున సమస్యలు లేవనెత్తా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క ప్రశ్నించే గొంతును అన్నదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ఈరోజు కార్పొరేట్ సంస్థలు కొమ్ముగా వస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టలు దెబ్బతిన్న ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మణిపూర్ మీద స్టాండ్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు? గత లోక్సభ ఎన్నికల ముందు కూడా మనం చూస్తాం ఈరోజు. ఎందుకంటే
అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ మణిపూర్ ప్రజలకు ఈరోజు ఒక గౌరవపరిచే విధంగా అల్లర్లు సృష్టించింది. మణిపూర్ అల్లర్లు కూడా అక్కడ ఉండే బాధితులకు ప్రజలకు బాసటగా నిలిచేందుకు కూడా గతంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు కూడా వెళ్ళి మణిపూర్ అల్లర్లకు బాధితులకు వీరు భరోసాను ఇవ్వడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం గతం ఎటువంటి చర్య తీసుకోలేదు, అల్లర్లు అదుపు లేకపోయింది. ఈ మధ్య కూడా మణిపూర్ అల్లర్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. బీజేపీ ప్రభుత్వం కావాలనే మత విద్వేషాలు విధంగా రెచ్చగొట్టడం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. పార్లమెంట్లో కూడా మరి మణిపూర్ అల్లర్ల మీద ఖచ్చితంగా చర్చ పెట్టాలని చెప్పేసి కూడా పార్లమెంట్లో మన భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తే మోడీ ప్రభుత్వం దాన్ని వెనుకేసుకొస్తా ఉంది. మణిపూర్ అల్లర్ల మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఇప్పుడు రీసెంట్గా జమిలీకి సంబంధించి జేపీసీ ఏర్పాటు చేస్తాం అంటున్నారు కదా, మీరు గతంలో కూడా డిమాండ్ చేశారు ఇది మణిపూర్ మీద అదాని విషయం మీద జేపీసీ ఏర్పాటు చేయాలని. అంటే ఈరోజు దేశంలో ఒక చర్చ నడుస్తూ ఉంది. అదానీ అంబానీకి దేశ సంపద కొల్లగొడతా ఉన్నారు, మణిపూర్ అల్లర్ల మీద చర్చ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్లో ప్రస్తావిస్తే ఈ మోడీ ప్రభుత్వము జమిలీ అనేది కొత్త సిస్టమ్ తెచ్చింది. ఎందుకంటే కేంద్రంలో గతంలో మేము 400 సర్కార్ సీట్లు వస్తే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చేస్తున్నటువంటి మోడీ గారు ఈరోజు జమిలీ విధానం తీసుకొచ్చి అది భారత ప్రజల మీద రుద్దుతా ఉన్నది మంచి పద్ధతి కాదు. ఏది ఏమైనా సరే అన్ని రాజకీయ పార్టీల అంశాలను పరిగణలోకి తీసుకొని జమిలీకి పోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిజానికి చెప్పాలంటే తెలంగాణ భాషలో ఒకటే చెప్పాలంటే మూర్ఖత్వానికి మేము ఎంతైతే సహనాన్ని ఉన్నామో ఆ సహనాన్ని ఇంకా వీళ్ళు సహనం ఎట్లా ఉంటారనే దాని మీద మోడీ తెలంగాణ మీద ప్లస్ అందరి మీద కూడా ఇవాళ మణిపూర్లో జరిగే అల్లర్లకు తెలంగాణ వాళ్ళు కూడా అవుతారా లేదా అనే ఉద్దేశం మీద చేస్తున్నారేమో. కానీ తెలంగాణ ఒకటే కాదు, ఒక రేవంత్ రెడ్డి గారు ఒకటే కాదు, యావత్ దేశం కూడా దీని గురించి ప్రశ్న చేస్తున్నది. ఈ ప్రశ్నకు జవాబుగా మేమందరం ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. ఆదాన్ని ఎవరు? ఒక ఒంటరివాడు. ఆదానికి ఎందుకు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? ఆదాని ఎవరు? ఆదాని నీకు సొంతం అయితే నీ ఇంట్లోకి వచ్చి ఫుడ్ పెట్టుకో, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయండి, మీరు ఇద్దరు కలిసి తినండి, మాకేం సంబంధం లేదు. కానీ అన్నీ దోషి వాళ్ళకు పెట్టి వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి విషయాన్ని మీరు ఆయనకు దోషి పెడుతున్నారు. కాబట్టి అది చాలా నిరసనగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు తను ఇక్కడ పెద్ద పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇంత అసెంబ్లీ ఉన్నా ఇంత జనం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా రేవంత్ రెడ్డి గారికి మేము అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మణిపూర్ గురించి నిజంగా మీరు అందరికీ మానవత్వం, చీము నెత్తురు ఎవరికైనా నెత్తురు ఉన్నది అంటే మణిపూర్ మీద ఎంత అల్లర్లు జరుగుతున్నాయి. ఆ అల్లర్లకు మీరందరూ బాధ్యతలు గారా? ప్రధానమంత్రి గారు కంపల్సరీ ప్రధానమంత్రి గారు ఏదో ఒక చొరవ తీసుకోవాలి. ప్రధానమంత్రి గారు ఇది ఏంది అని ఒక అల్లర్లు జరుగుతుంటే అది మననాల్లో ఒక భాగం మణిపూర్ ఎక్కడనో అగ్రరాజ్యాల్లో అమెరికాలో ఎక్కడనో లండన్లో లేదు, అది మనదాల్లోనే ఉంది. కాబట్టి మన ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి మీరు ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినట్టు ప్రధానమంత్రిగా ఉండడం అనేది, మీరు ఒక దేశ ప్రధాని, అందరి బిడ్డలను కాపాడే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యత తీసుకోవట్లనేదే మా ఆతురత, మా యొక్క గట్టిగా చెప్పదలుచుకున్నాం. మీరు గట్టిగా చెప్పినా మెత్తగా చెప్పినా మీరు ఏమాత్రం కొంచెం కూడా కదలిక లేకుండా చూస్తున్నారంటే మణిపూర్ మీద మీరు కక్ష కట్టి ఏం చేయాలనుకున్నారో అది మీకే తెలవాలి. ఇది ప్రస్తుతం పరిస్థితి. ఏదైతే రాజ్భవన్ ముందుకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఏదైతే రాజ్భవన్ ముందుకు రావాలనుకున్నారో కానీ ఇక్కడికి పోలీసులు అనుమతించలేదు. అయితే పోలీసులు అనుమతించినందున రాజ్భవన్ ఎదుటే సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు పైన బైఠాయించి వారి నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దీపం మున్షి మాట్లాడుతూ, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ అందరూ కూడా అంటుంది ఒకటే, మోడీ మణిపూర్లో పర్యటించాలంటున్నారు, అలాగే అదానిపై కూడా చర్య తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రెండింటి విషయంలో ఏ చర్య పూనుకోకపోయినా కూడా రాష్ట్రపతి భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వైఖరి కూడా ఈ అంశంపై ఏంటో తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది.
ఎక్కడికైనా మేము వెనక్కి తగ్గేదే లేదు. ఈ విషయాల్లో మాత్రం వెనక్కి రాము. మణిపూర్ మొత్తం మంటలు మండిపోతుంది. అలాగే అదాని విషయం ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అయిపోయింది. భారతదేశ పరువు కూడా పోతుంది. ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ అంటే అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. ఒక 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 బ్రాండ్ ఇమేజ్ అనేది కోల్పోతుంది దేశం అదాని వల్ల అని చెప్పేసి వివిధ దేశాల్లో అవినీతి బయటపడడంతో మన దేశ పరువు దెబ్బతింటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. మొత్తంగా వీటిపై చర్యలు తీసుకోకపోతే ఇట్లా రాబోయే రోజుల్లో రాష్ట్రపతి భవన్ ముట్టడి కూడా వీళ్ళు పిలిపిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పిలుపునివ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి మీ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.